ఎంత బ్యూటిఫుల్ గా ఉందో తెలుసా అంకుల్. పోయిరా 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 మావా. నేను ఇక్కడ వాటర్ లో పెద్ద షిప్ ని చూసా. సౌండ్ వస్తుంది. వావ్, నాకు కేరళ వైబ్ వస్తుంది గైస్, చాలా బాగుంది. అసలు ఎంత బాగుంది తెలుసా టైటానిక్. ఏముందిరా ఈ అద్భుతాన్ని చూడు మారింది. నేను ఇక్కడే సెటిల్ అయిపోతా అనమాట. నేను రాను, హైదరాబాద్ కి రాను. సో ఫైనల్ గా రీచ్ అయ్యా మన దయ్యాల కోట. సో ఇప్పటిదాకా మనం రివర్ చూసాం కదా, ఇప్పుడు రివర్ బీచ్ రెండు కలిసే ప్లేస్ అనమాట. ఇది భలే అనిపిస్తుంది వాళ్ళు అలా వెళ్తుంటే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను పాల్గొన్నాను. సో పాండిచేరిలో ఈరోజు సెకండ్ డే అనమాట. సో మార్నింగ్ టిఫిన్తో స్టార్ట్ చేస్తాము. లాస్ట్ టైం కూడా ఇక్కడే తిన్నాము, ఇప్పుడు కూడా ఇక్కడే తింటున్నాము. టిఫిన్ ఉంది గైస్, చాలా బాగుంది, క్రేజీ ఉంది. కామధేను టీ స్టాల్ అంట, శ్రీ కామధేను టీ స్టాల్. టెంపుల్కి పక్కనే ఉంటుంది. సో చాలా అంటే చాలా బాగుంది గైస్, అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. మూడ్ అంతా ఫ్రెష్ అయిపోయింది టిఫిన్తో. అండ్ ఇంకో ఐటమ్ చూపిస్తూ, ఇది పొంగల్, సాంబార్ విత్ పొంగల్. ఇచ్చిపాడు సూపర్ ఉంది గైస్. ఎవరైనా వచ్చి పాండిచేరిలో మంచి టిఫిన్ తినాలంటే ఈ షాప్ దగ్గరికి రండి, చాలా బాగుంది. ఈ టిఫిన్ తిని మంచి కాఫీ తాగినాం అనుకో, సూపర్ సూపర్. సో ఈరోజు బోటింగ్ చేస్తున్నాం అనమాట, చూపిస్తాం మీకు ఇక్కడ బోటింగ్ ఎలా ఉంది అంటే. నేను కూడా ఫస్ట్ ఎక్స్పీరియన్స్, లాస్ట్ టైం వచ్చినా చేద్దాం అనుకున్నా, క్లోజ్ ఉండే. సో ఈసారి వెళ్దాం. ఓకే, బాగుంది కదా. సో ఫైనల్గా అయితే బోటింగ్ చేసేస్తున్నాం అనమాట. మ్యాంగ్రోవ్స్ ఫారెస్ట్ రైట్, అదే. పర్ హెడ్ 500 అంట గైస్. మేము డిస్కౌంట్లో 800కి వచ్చినాం, కానీ అయినా ఎక్కువే నాకు తెలిసి. సో జాకెట్ ఎందుకు అనుకుంటున్నారా, నాకు ఈత రాదు, నేను చచ్చిపోతానేమో అని చెప్పి జాకెట్ ఇచ్చారు నాకు. నేను ఇక్కడ వాటర్ లో పెద్ద షిప్ ని చూసా. సౌండ్ వస్తుంది. నేను ఈ బోట్ ని ఎక్స్పీరియన్స్ చేయడం ఫస్ట్ టైం తెలుసా. బాగుంది. అగో అక్కడ చెట్లు ఉంటాయి, చెట్ల మధ్యలో నుంచి వెళ్తాం ఇప్పుడు మనం. ఏసీ అవసరం లేదు గైస్, కొంచెం చేపల కంపు కొడుతుంది, బట్ అయినా ఇట్స్ ఓకే. ఇక్కడ నుంచి పడ్డాను అనుకో మూతి పని రాదుతాయి అనమాట. ఇన్ని బోట్స్ ఉన్నాయి కదా, ఒక బోట్ మనం తీసుకుందామా, ఇంటికి తీసుకెళ్దాం. ఇంకా అడగరా పరువు పోతుంది రా నీది. నేను ఇందాక అదిగో అది వాటర్, అది ఫిషింగ్ ది కదా, నేను యూట్యూబ్ లో చూసా, ఫిష్ పడతారు దాంతో. బాగుంది గైస్, నేచర్, పక్షులు, బాతులు. నేను ఒక పెద్ద షిప్ ని చూసేసాను అనమాట. ఇక్కడ చాలా పెద్దగా ఉంది. ఈ చెట్లలో పాములు అవన్నీ ఉంటాయా? పాములు, సింహాలు, వాళ్ళు చేపలు పట్టుకుంటున్నారు చూడు మంచిగా. ఆయన దగ్గర చేపలు ఉన్నాయి గైస్, మనం వెళ్ళేటప్పుడు పావు కేజీ తీసుకొని పోదాం. పావు కేజీ కాదు సార్, కేజీ తీసుకుందాం. వావ్, నాకు కేరళ వైబ్ వస్తుంది గైస్, చాలా బాగుంది. సో మనం ఇప్పుడు అమెజాన్ అడవులోకి వెళ్తున్నాం అనమాట, ఆకులు అల్మలు తినడానికి. వావ్, ఎక్కడికి తీసుకెళ్తున్నారో తెలియట్లేదు. సో మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ కి అయితే వచ్చేసినాం అనమాట. ఈ అడవుల మధ్యలో నుంచి తీసుకెళ్తున్నారు. అంకుల్ అయితే ఆట పట్టిస్తున్నాడు, రేస్ చేస్తున్నాడు, అటు ఇటు అటు ఇటు ఊపుతున్నాడు. భయం వేస్తుంది నాకు, ఎడబడతారు అని చెప్పి లైఫ్ జాకెట్ దిప్పించేసిండు. ఎంత బ్యూటిఫుల్ గా ఉందో తెలుసా అంకుల్. పోయిరా 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 మావా.
చేసినట్టున్నాడు. అమ్మా బాగుంది. ఊపుతున్నాడు ఆయన, ఊపుతున్నాడు. వావ్ ఎంత బాగుంది తెలుసా. రండి గైస్, బెస్ట్ ఎక్స్పీరియన్స్ అన్నమాట. లోపలికి వెళ్ళే కొద్ది భయం వేస్తుంది. సో ఎక్కువసేపు ఇక్కడ ఉండడం డేంజర్ అని నాకు అనిపిస్తుంది. మూసుకొని ఇక్కడ కూర్చుంటా లైఫ్ జాకెట్ వేసుకొని. వావ్ గైస్ బాగుంది. అసలు ఎంత బాగుంది తెలుసా టైటాన్. ఏముందిరా ఈ అద్భుతాన్ని చూడు, మారింది గొప్ప మాయలా. గైస్ ఇక్కడ లాబ్స్టర్ ఉంది గైస్. ఇక్కడ అక్కడ చూడు, అక్కడ చూడు లాబ్స్టర్ ఉంది. అక్కడ మొత్తం అవి ఉన్నాయి గైస్. మనం పట్టుకెళ్ళి ఇంట్లో వంట చేసుకుందామా గైస్. లాబ్స్టర్స్ అయితే చాలా ఉన్నాయి ఇక్కడ, ఫ్రీగా వచ్చేస్తాయి. చెట్లకి ఎక్కుతున్నాయి తెలుసా ఇవి. సూపర్ 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 ఉంది. అమెజాన్ అడవుల కంటే దారుణంగా ఉంది గైస్. గైస్ నో అంకుల్. మజా చేస్తున్నాడు, ఊపేస్తున్నాడు గైస్. నేను ఇంకా ఎక్కను, నేను ఇక్కడే సెటిల్ అయిపోతా అనమాట. నేను రాను, హైదరాబాద్ కి రాను. నన్ను అంకుల్ ఇక్కడ పడేసి వెళ్ళిపోదామని ఫిక్స్ అయిపోయాడు గైస్. అప్పటి నుంచి అటు ఇటు అటు ఇటు ఊపుతున్నాడు. పెళ్లికి వెడ్డింగ్ కి ఫోటోషూట్ చెప్పినట్టు అక్కడ నిల్చో, ఇలా చేయబెట్టు అంకుల్ అని ప్రతిదీ చెప్తున్నాడు. చాలా బెస్ట్ ఎక్స్పీరియన్స్, మీరు రండి. చాలా అంటే చాలా బాగుంది. లాబ్స్టర్స్ ఎన్ని ఉన్నాయి తెలుసా ఇక్కడ, కాకపోతే వాటర్ మురిక్కున్నాయి. అంకుల్ సే హాయ్. హాయ్. సో మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ అయిపోయింది అనమాట. మనం ఇప్పుడు ఐలాండ్ కి వచ్చినాం అనమాట. పొన్నియిన్ సెల్వన్ మూవీ ఉంది కదా, దాని షూట్ ఇక్కడే జరిగిందంట. సో చూపిస్తాను అంటుండు, కానీ మొత్తం అడవే ఉంది గైస్. ఈడ కూడా నిన్నటి నుంచి అడవిలోనే నడుస్తున్నా, నా బతుకంతా అడవిలోనే. సో ట్రెక్కింగ్ చేసే వాళ్ళకి ఇది మంచిగా ఒక ఎలా చెప్పాలి, క్లాసిక్ అనాలా లేకపోతే లైక్ వాట్ ఎవర్ ఏదన్నా అనుకోండి, మీరు ఒక మంచి ఫీల్. ఆనంద్ గోదావరి మూవీ చూస్తే ఎలాంటి ఫీల్ వస్తుందో అలాంటి ప్లేస్ అనమాట ఇది. ఇది కళ్ళు చెట్ట వస్తుందా, కళ్ళు వస్తుందా దీనికి తాగుదామా. సో ఇక్కడే మూవీ షూట్ జరిగిందంట. మరి ఇది ఏ సీనో నాకు తెలియదు, మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి. అగో అక్కడ ఇల్లు ఉంది కదా, ఐ థింక్ సో నేను చూసినా అనుకుంటా ఇల్లు మూవీలో. అవును చూసిన. ఇక్కడ ఐలాండ్ కి తీసుకొచ్చి వదిలేసారు గైజ్, వదిలేదు, కేర్ చేస్తున్నారు. అగో ఆ ఇల్లు చూపిస్తాను చూడండి, అదే పొన్నియిన్ సెల్వన్ లో లైక్ యుద్ధం జరుగుతున్నప్పుడు ఎవరినో దాచిపెడతారు గైస్. అదో కాదో నాకు తెలీదు కరెక్ట్ గా. సో ఆ ఇల్లు అదే అనుకుంటా నేను, అక్కడే ఫైట్ జరుగుతుంది అని అనుకుంటున్నా. అవును అదే. చూసినారా, మనం పొన్నియిన్ సెల్వన్ కి వచ్చేసినాం. సో ఈ ప్లేస్ రాను రాను ఎట్లా కనిపిస్తుంది నాకంటే, ఏదో దయ్యాల కోట, దయ్యాల బంగ్లా, భూత్ బంగ్లా లెక్క కనిపిస్తుంది నాకు. సో చాలా మంది వస్తున్నారు, పగటిపూట వస్తున్నారు. దయ్యాలు మాత్రం నైట్ టైం వస్తుంది. మనుషుల షిఫ్ట్ ఏమో మార్నింగ్, దయ్యాల షిఫ్ట్ ఏమో నైట్ అన్నమాట. సో అట్లనే ఉంది, చూస్తే భయంగా నైట్ టైం అట్లనే ఉంటదేమో. ఇక్కడికే పూజలు మంత్రాలు అవన్నీ చేస్తారా నాకు తెలియదు, కానీ చూడ్డానికి అయితే దయ్యాల కోట లానే ఉంది గైస్. సో ఫైనల్ గా రీచ్ అయ్యా మన దయ్యాల కోట. మీరు అలా ఫిక్స్ అవ్వకండి గైస్, నేను ఏదో నార్మల్ గా అంటున్నా. అయ్యా నువ్వు మాట్లాడే మాటలు. ఇదైతే ఫైనల్ గా పొన్నియిన్ సెల్వన్ మూవీలో ఉండే ఒక ప్లేస్ అన్నమాట.
అండ్ ఇక్కడ చిన్నపాటి ఒక కెఫే కూడా ఉంది. కెఫే అనొచ్చు మరి కెఫే కూడా కాదు, ఏదో షాపింగ్ కి పెట్టారు ఇక్కడ. అయితే మొత్తం మామిడి చెట్లు ఉన్నాయి చుట్టూ. అయితే మీకు చూపిస్తాను నేను క్లియర్ గా లోపట, రండి. ఆ పక్షులు వాటి సౌండ్స్ చాలా వినడానికి కంఫర్ట్ గా ఉంది. ఈ సీన్ మీకు గుర్తుంటే ఇది ఎక్కడో నాకు కామెంట్ చేయండి గైస్. నేను ఇక్కడ యుద్ధాలు చేస్తా అంటే కత్తెందుకో జానకి, కత్తెందుకో జానకి. సో మా తాత పురాతన కాలంలో ఇక్కడే ఫైట్ చేసిండు. ఆ పాజిటివిటీ, ఆ ఫైట్ మాలో కూడా వచ్చింది అనమాట. సో ఫైనల్ గా అయితే మనకి ఇప్పుడైతే ఎక్కడ నుంచి తీసుకొచ్చారో అక్కడికి తీసుకెళ్తున్నారు అనమాట. ఫిషింగ్ హార్బర్ ఉంది ఇక్కడ, అంటే పాండిచ్చేరి బిగ్గెస్ట్ ఫిషింగ్ హార్బర్ ఇక్కడే అంట. ఉయమ్మ, అక్కడ ఫిష్ చూడు ఇలా జంప్ అయింది. సో ఫైనల్ గా అయితే మనకి ఎక్కడ నుంచి తీసుకొచ్చారో అక్కడికి తీసుకెళ్ళిపోతున్నారు మళ్ళీ. ఇందాకటి వరకు లైఫ్ జాకెట్ వేసుకున్నాం, ఇప్పుడేం లేదు, దగ్గరికి వచ్చాం ఆల్మోస్ట్. సో ఎవరైనా ఎక్స్పీరియన్స్ చేయాలి అంటే పక్కా విజిట్ చేయండి గైస్, చాలా బాగుంది. ఓకే, సో ఇంకా చూపిద్దాం, ఏమన్నా ఉంటే ఇంకా చూపిస్తాం. సో ఇప్పటిదాకా మనం రివర్ చూసాం కదా, ఇప్పుడు రివర్ బీచ్ రెండు కలిసే ప్లేస్ అనమాట. ఇది భలే అనిపిస్తుంది వాళ్ళు అలా వెళ్తుంటే. చూడండి ఎంత ఫాస్ట్ గా వస్తుందో. సో అక్కడ కలుస్తుంది అనమాట. ఆకాశం సముద్రం రెండు కలుస్తున్నట్టు అనిపిస్తుంది గైస్ నాకు. బాగుంది. బీచ్ లో తీసుకెళ్లారు కదా ముందే మా మమ్మీకి ఒక్కదాన్ని. సో మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ ట్రిప్ అయితే అయిపోయింది అనమాట. బోటింగ్ ఎవరైనా చేయాలనుకుంటే వచ్చి చేయండి గైస్, బెస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట. సో ఇప్పటివరకు ఇది చేయలేదు నేను, కానీ ఇది ఫస్ట్ టైం చేశాను. బెస్ట్ ఎక్స్పీరియన్స్ నాకు. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వచ్చి చూడండి. అండ్ పాండిచ్చేరిలో ఇంకా ఏమేమి ఉన్నాయో చూపిస్తాను నేను, వీలైతే మీకు హెల్ప్ అవ్వచ్చు. సో చూస్తూనే ఉండండి.